హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? గుడ్లు కుక్కర్‌లో ఉడకబెడుతున్నాననమాట. అంటే నాకు టైం లేదు. అందుకని తొందరగా అయిపోతదని నేను గుడ్లు అలా ఉడకబెట్టాను. ఆ తర్వాత వాటిని పెంకి తీసుకొని ఇలా చేశాను. మధ్యలో కట్ చేసుకొని నేను చేసేదేంటంటే గుడ్డు పకోడా ఏస్తున్నా. శనగపిండి తెలిసిందే కదండీ! అంటే కొంచెం థిక్‌గా కలుపుకోవాలి. ఎగ్ బజ్జీ మనకి మంచిగా రావాలంటే ఒక్కసారికే ఏసేత్తున్నాం అనమాట. అందుకని. అంటే ఇవి ఒక మీటింగ్ కోసమని తీసుకెళ్తున్నామండి. ఆ మీటింగ్ కోసమని కొంతమందొస్తారు. వాళ్ళ కోసమని ఇలా ప్రిపేర్ చేస్తున్నాం. ప్రతి సండే ఏదో ఒకటి చేసుకెళ్తాం అనమాట. అందుకని ఈసారి ఎగ్ బజ్జీ కూడా నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను. అయినా చాలా బాగా వచ్చిందండి. చాలా జాగ్రత్తగా ఉండాలని మధ్య మధ్యలో నూనెలో అవి పేలుతన్నాయి. గుడ్లు ఏసాం కదా! ఈ పేలుతన్నాయి అనమాట. చాలా స్లోగా స్లిమ్‌లో పెట్టుకొని అలా ఉడికించుకోవాలి. కానీ మంచిగా వచ్చినియి. ఎగ్గులన్నీ అయిపోయిన తర్వాత మిగిలిన పిండిలో అది ఉల్లిపాయలు కట్ చేసి ఉల్లిపాయ పకోడా కూడా ఏసేసాము. మొత్తం కలిపి ఒకసారి తీసుకెళ్ళొచ్చని పిండిలోనే ఏసుకున్నామండి. ఉల్లిపాయల పకోడా కూడా. ఈ 2 ఆ రోజు సండేకి మాకు సరిపోతాయి అనమాట. అందుకని మేము ఏదో ఒకటి సండే ప్రిపేర్ చేసుకుంటాం. ఎగ్ బజ్జీ అయితే ఫస్ట్ టైం కదండీ! కానీ టేస్టీ మటికి చాలా బాగుందసల. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ టైం ట్రై చేసాం. అన్నీ కూడా ఫస్ట్ టైమే. కానీ చాలా బాగా వచ్చినియి. ఓకేనండి. బాయ్.